మీలో చాయ్ ఒక హ్యాబిట్ కాకుండా ఒక ఎమోషన్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. బేసిక్గా ఊర్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఊర్లో ఫస్ట్ డే స్టార్ట్ అయ్యేది ఒక గ్లాస్ ఆఫ్ టీతో, అది కూడా అమ్మ పిలుపుతో, చాయ్ ఏందిలే తాగు అని అన్న దాంతో స్టార్ట్ అవుతుంది మన డే. మీకు కూడా అలా ఏమైనా మెమరీస్ క్రియేట్ అయ్యాయా? మీ అమ్మ పిలుపు ప్లస్ కప్ ఆఫ్ టీతో డే స్టార్ట్ అయిన రోజులు ఏమైనా ఉంటే మాత్రం కమెంట్ చేయండి. నేను కూడా ఊర్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ రిలేట్ అవుతుంది ఇది. మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళడానికి ముందు హాఫ్ కప్ ఆఫ్ చాయ్తో ఎనర్జీ ఫుల్ అవుతుండే. ఫ్రెండ్స్తో కలిసి రోడ్ సైడ్ చాయ్ బండి దగ్గర నిల్చొని ఒక చాయ్ షేర్ చేసిన రోజులు ఇప్పటికీ గుర్తొస్తాయి నాకు. అప్పుడు మనీ లేకపోయినా చాయ్ మాత్రం మిస్ అయ్యేది కాకుండా, రెయిన్ పడితే వర్షంలో కూడా చాయ్ టేస్ట్ ఇంకొక లెవెల్ ఉంటుంది. ఆ స్మెల్, ఆ ఫీలింగ్, వర్డ్స్ అసలు చెప్పుకోలేము. ఇప్పుడు కాఫీ షాప్స్ పెరిగాయి, లైఫ్ ఫాస్ట్ అయ్యింది, కానీ ఆ సింపుల్ చాయ్ టేస్ట్ ఆ రోజులు అసలు మారలేదు. ఎందుకంటే చాయ్ అంటే టేస్ట్ కాదు, లిటరల్లీ అసలు మన మెమొరీస్ అవి, చిన్నప్పటి మెమొరీస్, మా లైఫ్, అసలు మన లైఫ్ అనుకోవచ్చు. సో మీరేమంటారు? నాకైతే చాలా ఇష్టం. డే మొత్తం కష్టపడి వచ్చి ఒక కప్ ఆఫ్ టీ పడితే మాత్రం నా బాడీ మళ్ళీ స్టిమ్యులేట్ అవుతుంది, బూస్ట్ అవుతుంది, ఐఎమ్ రెడీ టు వర్క్ అగైన్ అని అనిపిస్తుంది. నాకు ఈ గాజు గ్లాసు మస్తు ఫేవరెట్ అసలు. ఎందుకనంటే ఊర్లో అలాంటి గ్లాసెసే కదా 5-10 రూపీస్కి ఉంటుండే. ఎంత ఎనర్జీ వస్తుందో కదా లిటరల్లీ. చాయ్ లేకుండా నేను అస్సలు ఉండలేను గైస్, లిటరల్లీ. అసలు ఇది ఎంత ఎనర్జీ ఇస్తుంది అంటే, పొద్దున్నుంచి కష్టపడినదంతా పోతుంది ఛాయ్తో. ఒక్కసారి ఇంటికి వచ్చి ఛాయ్ పెట్టుకొని తాగితే నిజంగా రిలాక్సేషన్ అంతే. ఆ ఫీలింగే డిఫరెంట్, ఇంకా అంతే. అన్ఎక్స్ప్లెయినబుల్, అసలు చెప్పడానికి ఉండదు. తాగుతుంటే ఆ మజానే ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఓకే బాయ్.